వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ అయితే నేను ఒక కొత్త వీడియో అయితే ముందుకు వచ్చేసాను. ఇవాళ ఏంటి వీడియో అంటే కూలర్ ముందు పెట్టిందని అయితే అనుకోమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో చెప్పాలి, చివరి వరకు అయితే చెప్తాను. సర్చ్ చేయండి. దీని కాస్ట్ అనేది చూసేద్దాము. 2600 కాస్ట్. ఒక నెల ఒక సంవత్సరం అయితే వాలంటరీ. ఏదైనా పాడైపోయినా ఫ్రీగా చేసిస్తారు. వచ్చిన వాళ్ళకైతే ఒక టీ కాఫీ డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళకి ఇవ్వాలి. ఈ కూలర్ మనకి ఏసీ ఉంటే ఇంకా కూలర్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు. నేనైతే కూడా చెప్పాలి, మా వారైతే వాళ్ళు పెద్ద పని చేసి పెట్టారు. నాకైతే అసలు వెళ్తున్నారని కూడా నాకు చెప్పలేదు. షోరూమ్కి వెళ్ళి అయితే కూలర్ తెచ్చిపెట్టేశారు. ఎందుకు మనకి ఇది అంటే డబ్బా ఎప్పుడు ఓపెన్ చేసి డబ్బా అయితే బయట పెట్టారు. ఎందుకు బావా అంటే, నువ్వు నైట్ అంతా నిద్రపోలేదు. నేను ఆల్రెడీ 2 days నుంచి మాకు సామాన్ చదువుకోవడానికి ఏసీ ఇంకా బిగించుకోలేదు. ఏసీ బిగిద్దామన్నా ఇప్పుడు ఎందుకులే అనేది ఆగాము. 2 days ఆగి బిగించేసుకుందామని. ఇంకా నైట్ ఒక 2 days నుంచి నాకు మా వారికి అనేది అస్సలు నిద్ర లేదు. ఇంకా నిద్ర లేకపోతే మా వారేమో నాకు అసలు చెప్పకుండా తీసుకొచ్చారు. నాకు సర్ప్రైజ్ చేద్దామంట. సరైన సర్ప్రైజ్ అయితే నాకు అసలు ఏంటో ఈ పనులు అయితే చూడండి. అడగకుండా ఇచ్చేవాడిని అంటే హస్బెండ్ అంటే అంటారు. అవునా కదా, నేనైతే గిఫ్ట్ చేసేయండి. నాకు ఎలా ఉంది కూడా కామెంట్ చేసేయండి. చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు ఎందుకు డబ్బులు వేస్ట్ అని అయితే అన్నాను. లేదు, నైట్ అంతా నిద్రపోలేదు. నిద్ర లేకపోతే నీ ఆరోగ్యం పాడైపోద్ది అని అయితే అన్నారు. ఇక్కడైతే వాటర్ అనేది వేసుకోవాలంట. చూడండి, ఇక్కడైతే వాటర్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా సప్లై చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా మీ ఇంట్లో అయితే కామెంట్ చేసేయండి. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మా మదర్స్ అయినా మా అమ్మ అయినా వాళ్ళు పెద్ద ఇచ్చినా నాకు పెద్ద గిఫ్ట్ అయినా, ఆ తర్వాత ఈయన ఇచ్చినా నాకు పెద్ద గిఫ్ట్ ఇదే. ఇంకా ఏనా పాప ఈయనే పాప నాకు అన్ని గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఇంకా చూడండి ఎంత బాగుంది, నాకైతే ఎంత క్యూట్గా ఉంది. అసలు నేనైతే పడుకోలేకపోతున్నానండి. ఆయన తీసుకొచ్చారు. చూసారు ఎంత మంచి హస్బెండ్ కదా. చెప్పడానికి కూడా నాకు మాటలు అనేది నోట్లో నుంచి రావట్లేదు. ఎందుకంటే నైట్ నుంచి నిద్ర లేదు నాకు అసలు. అందుకని వాయిస్ కూడా పాడైపోయింది. ఇంకా వంట చేయడం ఆ వేళలో పడుకోలేకపోతున్నాను. ఇంకా డాబా మీదకి వెళ్ళి కాసేపు అయితే కూర్చొని మళ్ళీ కిందకైతే వస్తున్నాము. అయినా బాబు నా పరిస్థితి చూడలేక ఇంకా పాపం వాళ్ళ ఇంకా 2 days తర్వాత ఏసీ బిగిస్తామన్నా ఊరుకోలేదు. అయితే అయ్యిందిలే, ఎంత కూడా అవ్వలేదని అయితే తీసుకొచ్చిన తర్వాత నాకు పెద్ద సర్ప్రైజ్ ఇదే. ఎందుకంటే డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తానని అయితే అన్నాను. అయితే ఈయన డబ్బులు ఏం పర్వాలేదు, నీకన్నా ఎక్కువ అని అయితే చూడండి ఎంత పెద్ద గిఫ్ట్ అయితే నాకు ఇచ్చారో. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.